పిల్లలు, అయోధ్యలంకలో నాట్య ప్రదర్శన చేసే అవకాశం రావడం మీ అదృష్టం. రఘురామ్ గారి దృష్టిలో పడితే వారు మీకు మంచి భవిష్యత్తు ఉండేలా ప్రోత్సహిస్తారు. అలాగే మాస్టారు, బాగా నాట్యం చేస్తాం. నమస్కారం. నమస్కారం. నమస్తే. కూచిపూడి నాట్య ప్రదర్శన చేసేవాళ్ళు వస్తున్నారు కదా? వస్తున్నారు సార్. సమయం మించిపోతుందేమో. వర్షం వచ్చే సూచన కనిపిస్తుంది. ఒక్కసారి ఫోన్ చేసి ఇంకెంత సమయం పడుతుందో కనుక్కోండి. అసలే పిల్లల్ని ఎక్కువసేపు ఉంచకూడదు. అలాగే సార్, ఇప్పుడే మాట్లాడతాను. హలో, చెప్పండి చంటి గారు. హలో శంకర్ మాస్టారు, ఎక్కడి దాకా వచ్చారు? దారిలో ఉన్నామండి, దగ్గరలోనే ఉన్నాం. సరే. అరగంటలో అక్కడికి వచ్చేస్తాం. ఓకే ఓకే. మీ గురించి రఘురామ్ గారు ఇప్పుడే అడిగారు. ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాను. జాగ్రత్త, త్వరగా రావాలని. వేగంగా రాకండి. అలాగే చంటి గారు. సరే, దగ్గరలో ఉన్నారటండి. అలాగే. మన కోసమే అక్కడ ఉన్న వాళ్ళంతా ఎదురు చూస్తున్నారట. త్వరగా వెళ్ళిపోదాం. ఎవరు మీరు? ముసుగు దొంగలా ఉన్నారు. ఎవరు కావాలి? నాది పేరు షేకు ఉమర్, ఇది పేరు ప్రిన్సీ. నాది పేరు గంగోలీ. అయితే ఏంది? మీకెవరు కావాలి చెప్పండి. వాసుదేవ్ది కావాలి. హ? ఏం మాట్లాడుతున్నారు? బుర్ర పాడైందా? ఎలాండి ఎలాండి. హలో మిస్టర్ గంగుల్, మేము అర్జెంట్ గా వాసుదేవ్ని మీట్ అవ్వాలి. హి ఈజ్ అవర్ క్లయింట్. మాది బిజినెస్ రిలేషన్. ఏం రిలేషన్షిప్ ఏంటో. సార్ లోపల లేరు. వెళ్ళండి వెళ్ళండి. లోపల లేరు క్యా? అంటే ఇక్కడికి ఇంకా రాలేదని. మాది ఆ వాసుదేవ్ని అర్జెంట్ గా కలవాలని ఉంది. ఇప్పుడు కలవడం కుదరదు. సారు అయోధ్య లంక వెళ్ళారు. అయోధ్య లంక 2 సపరేట్ ప్లేసులు కదా. అయోధ్య వెళ్ళారా లంక వెళ్ళారో చెప్పు. అయోధ్య లంక అనేది ఒక ఊరు. విలేజ్ గ్రేట్ విలేజ్. అక్కడ ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళారు. అది ఫోను నెంబర్ ఉంటే ఇవ్వు. నా దగ్గర లేదండి. మాది పని అర్జెంటు, ఏదో ఒకటి చెయ్యి. క్విక్ క్విక్. లేదండి, మేము అలా ఫోన్ చేయకూడదు. అరే భయ్యా, మాది ముఖ్యమైన పని ఉంది. లేదు అంటే చాలా లాస్ వస్తుంది. బిగ్ ప్రమాదము ఉంది. మీ మొఖాల మండ ఏం అర్థం కావట్లేదు. ఉండండి, కాల్ చేస్తాను. హలో మున్నా, సార్ని కలవడానికి ఇద్దరు వచ్చారు. తెల్ల ముసుకేసుకుని ఒకరు, పండిపోయిన జుట్టుతో ఒకరు, ఇద్దరు వచ్చారు. సరే, సార్ మీటింగ్లో ఉన్నారు. అర్జెంటా? ఒక్క నిమిషం ఉండండి. సార్, మీకోసం ఎవరో వచ్చారంట, వాళ్ళు మాట్లాడతారంట. హలో, మిమ్మల్ని కలవడానికి ఇద్దరు వచ్చారు సార్. హలో సార్. హలో, ఇక్కడంతా గోలగా ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే సార్. సారు తర్వాత వచ్చి కలుస్తారంట. ఓ షిట్, అర్జెంట్ అని చెప్పలేదు. చెప్పాను. చూసావా రామా, ఇక నుంచి మన ఇంట్లో అంతా మంచి జరుగుతుందని పంతులు గారు అంటున్నారు. ఇంకా మనం అస్సలు భయపడాల్సిన పనే లేదు. అవునాద్య, నాన్న పోగొట్టుకున్న పరువు, నా మీద పడ్డ నింద అన్నీ తొలగిపోయి మనమందరం సంతోషంగా ఉండబోతున్నాం. అవును, ఆ నిధి ఎక్కడుందో తెలిసింది కదా, మరి ఇప్పుడు అందరికీ చెప్పేయచ్చు కదా. వద్దు బ్రో, తొందరపడకూడదు. అక్కడున్న బంగారం అంతా మనం చెక్ చేయాలి. ఏదైనా మిస్ అయిందో లేదో మనకి పూర్తిగా తెలిసిన తర్వాతే అది అందరి ముందు పెట్టాలి. లేదంటే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. ఇక్కడ ఏదో పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ కంట్రీలో ఈ రోజు ఉగాది ఫెస్టివల్ అని ఆన్లైన్ లో చూశాను. ఇది అదే. వీళ్ళలో మనకు కావలసిన వాసుదేవ్ ఎక్కడా ఉంది? లెట్స్ గో. ఇంకో 2-3 రోజుల్లో అంతా బయటపడుతుంది. అంతవరకు మనం ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచాలి. రామా, మీరిద్దరూ ఆ వేషాలు వేసుకుని వాళ్ళని నమ్మించగలిగారు. మీ వేషం, మీ భాష, మీ ప్రవర్తన ప్రతి ఒక్కటి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఎక్కడ తేడా వచ్చినా వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూసుకుంటాను అద్య. అన్నట్టు ఆ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు కదా? ఛాన్సే లేదు. చేతులు కాళ్ళు గట్టిగా కట్టేసి నోటికి ప్లాస్టర్ గట్టిగా వేసేసాం. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళారు.
రామా మీరు బంధించింది వాళ్ళనేనా? సార్ వీళ్ళంటే ఇక్కడ సార్ వాసుదేవ్ ఎక్కడ ఉన్నాడు? మరి మన నిధి చంపేద్దాం, ఏ ప్రమాదం ఉండదు. అయ్యో వద్దు, దొరికితే జీవితాంతం జైల్లో ఉండాలి. రామా మిమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టే ప్రమాదం ఉంది. మేం వెళ్ళి వాళ్ళని మాటల్లో దింపుతాం, మీరు రండి. సరే ఆద్య. హలో, హాయ్ జీ. హలో. హాయ్ హాయ్. మై నేమ్ ఈజ్ ఆద్య. నైస్ టు మీట్ యూ. వాసుదేవ్ గారు ఎక్కడా ఉంది? మీది మాది దేశం కాదనుకుంటా. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఫారెన్ నుంచి వచ్చింది. నాది పేరు ఉమర్, దీని పేరు ప్రిన్సీ. మీకు ఎవరు కావాలి? వాసుదేవు కావాలి, అర్జెంటుగా పని ఉన్నాయి. ఓ, మీకు వాసుదేవ్ కావాలి. ఆ వాసుదేవ్ అక్కడ ఉంది. అదిగో అక్కడ ఎక్కడా ఉంది? అక్కడ ఆ, ఎక్కడా అక్కడ ఉంది. ఎక్కడా ఉంది? అక్కడ 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 ఉంది. వీళ్ళని షిఫ్ట్ చేద్దాం. పెద్దరన్న చూసారంటే ప్రాబ్లం అయిపోతుంది.